అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా పేదల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన మంత్రి అడ్లూరి కాంగ్రెస్ అగ్రనాయకులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరెంతో వారికంతా అన్న రాహుల్ సూచన మేరకు కాంగ్రెస్ సర్కార్ సామాజిక సమతుల్యత పాటించిందని అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. ఈరోజు నాలాంటి సామాన్యమైన కార్యకర్త మా తండ్రి గారు పెద్దపల్లి అర్జనవాడలో పుట్టి సింగరేణి కాలేజీలో గుమాస్తాగా పనిచేసినటువంటి మా తండ్రి గారు, వారి కుమారుడిగా నేను కాలేజీ లైఫ్ నుంచి ఎన్ఎస్సీఐగా, యూత్ కాంగ్రెస్ గా కాంగ్రెస్ కార్యకర్తను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వ్యక్తిగా ఈ రోజు ఇంత గౌరవాన్ని దక్కించిందంటే అది రాహుల్ జీ, సోనియామ్మ తల్లి, మల్లికార్జున్ ఖార్గే గారు, మీనాక్షి మేడం గారు, అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షులు గారు, అదేవిధంగా మా మంత్రివర్గం అంతా కూడా నిజమైన సామాన్య కార్యకర్త. ఒక మాదిగా కుల బాంధవుల పక్షాన ఒక ప్రతినిధి ఉండాలని చెప్పి మా యొక్క శాసనసభ మనవిని మన్నించి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు జన్మాంతరం రుణపడి ఉంటా. పేదల పక్షాన ఆ వర్గంకెళ్ళి వచ్చిన వాడిగా, కష్టాలు తెలిసిన వాడిగా, ప్రజల ఇబ్బందులు తెలిసిన వాడిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు అందే విధంగా ఒక బాధ్యత గల కేబినెట్ మంత్రిగా మేము కష్టపడి పనిచేస్తామనే విషయాన్ని మీ మీడియా మిత్రుల ద్వారా సవినయంగా మనవి చేసుకుంటున్నాం.